ఈరోజు నేను ఇల్లంతా సర్దుతుంటే ఒక మూలన పడి ఉన్న పాత చెక్క పెట్ట నా కంట పడింది. దుమ్ము పట్టిన ఈ చెక్క పెట్టెని చూస్తుంటే నా బాల్యమంతా ఇందులోనే బందీ అయినట్టుంది. ఈ పాత కాగితాల వాసన నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ముందుగా నా చేతికి తగిలింది నా ఫేవరెట్ నీలం రంగు పెన్. దీనికోసం మా నాన్నతో ఎంత గొడవ చేశానో. పరీక్షలప్పుడు ఇది నా చేతిలో ఉంటే ఏదో తెలియని ధైర్యం ఇప్పుడు కూడా పాత రోజుల్లోకి వెళ్ళినట్టుంది. ఈ ఫోటో మా స్కూల్ ట్రిప్లో దిగింది. అందరం ఎంత అమాయకంగా ఉన్నామో కదా. ఆ రోజు చేసిన అల్లరి, నవ్వులు అంతా నిన్నే జరిగినట్టుంది. ఈ ఫోటోలో ఉన్న స్నేహితులు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో. ఈ ఉత్తరాలు మా తాతయ్య నాకు రాసినవి. ఆయన చేతిరాత చూస్తుంటే ఆయన ఇంకా నాతోనే ఉన్నట్టుంది. బాగా చదువుకో నాన్న అని ఆయన చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఈ పెట్టెలో ఉన్నది కేవలం వస్తువులు మాత్రమే కాదు, నా జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలు. కాలం పరుగులో మనం ఎంతో ముందుకు వచ్చాం, కానీ మన జ్ఞాపకాలు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టవు. ఈరోజు ఈ పెట్టెను తెరిచి నా చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి రావడం నాకెంతో హాయినిచ్చింది. బహుశా ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలాంటి ఒక జ్ఞాపకాల పెట్టె దాక్కొని ఉండే ఉంటుంది కదూ. లేక్యా స్టోరీస్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.